నాకు మనసు ఒప్పలేదు అలెక్కే గారు. అలా అని అపర్ణ మేడం ముందు ఎందుకు అనలేదు? మాట్లాడండి ఆనంద్ గారు. అలా దబాయిస్తారండి అలెక్కే గారు. అసలే బాధలో ఉన్నాను. ఆ భవిష్యానంద స్వామి చెప్తేనే మనం పెళ్లి చేసుకున్నామా? ఆయన చెప్పగానే మొదటి కార్యం వాయిదా వేయడానికి అసలు ఆ రాత్రిని నేను ఎలా ఊహించుకున్నానో తెలుసా అలెక్కే గారు? ఎలా ఊహించుకున్నారు ఆనంద్ గారు? ఆ రాత్రిలో చీకటి కూడా ఉండకూడదు, మనం మాత్రమే ఉండాలని ఊహించుకున్నాను. ఇప్పుడు కళ్ళు మూసుకున్నా చీకటి కనిపించట్లేదు. అయినా ఇదంతా మీరు చేసిందా ఆనంద్ గారు? ఏంటి మీరు అంటుంది? ఎలాగో మన ఆశలు తారుమారయ్యాయి. ఇంకా ఎందుకు ఎడుమొహం పెడుమొహం? ఇటు తిరగండి. ఇదంతా నాన్నమ్మే చేసుంటుందండి. కాదండి, ఇదంతా మీ పాపమే. మీ పాపమే మనల్ని దూరం చేస్తుంది. అలెక్కే గారు ఏంటి మీరు అంటుంది? అవునండి, మన ఆఫీస్లో రీటా బాటా అని 2 ప్రేమ పక్షులు లాంటి 2 లవర్స్ ఉండేవాళ్ళు కదా? అవును, ఉండేవారు. అప్పుడు మీరు నేను మీకు ప్రపోజ్ చేయలేదన్న కోపంతో వాళ్ళిద్దరిని విడదీసి ఒకరిని జనరల్ మేనేజర్గా, ఇంకొకరిని బోర్డు మేనేజర్గా వేరే ఆఫీస్కి పంపించి శాశ్వతంగా దూరం చేశారు. అవును అలెక్కే గారు, వాళ్ళు పక్క పక్కన ఉంటే పని చేసేవారు కాదని అలా చేశాను. మీరు అలా చేయడంలోనే పెద్ద తప్పు ఉందండి. వాళ్ళని మీరు దూరం చేసినందుకే వాళ్ళు మిమ్మల్ని శపించుంటారు. ఆ పాపమే మనల్ని దగ్గర కాకుండా చేస్తుంది. ఇదంతా మీ వల్లే ఆనంద్ గారు. అలెక్కే గారు, ఇప్పుడు వాళ్ళని కలపాలన్నా కూడా చాలా కష్టమేనండి. మహాపాపం అండి. ఎందుకంటే వాళ్ళకి వేరువేరుగా పెళ్లి కూడా అయిపోయిందండి. మనకిప్పుడు మోక్షం కలగదా అలెక్కే గారు? ఇక మనకి ఉండాల్సింది ఆ భగవంతుడి మోక్షమే. అప్పటిదాకా వెయిట్ చేయాలనంద్ గారు. భగవంతుడి మోక్షం వచ్చిన రోజు మనకెలా తెలుస్తుంది అలెక్కే గారు? ఉరుములు మెరుపులు ఏవైనా మెరుస్తాయేమో ఆనంద్ గారు. అది కాదండి అలెక్కే గారు. అన్నయ్య గారి వసుంధర గారి శాంతి ముహూర్తం జరిగేంత వరకు మనం దూరంగా ఉండాలని మా నానమ్మ నియమం పెట్టింది కదా. అవునానంద్ గారు, ఈ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళ ప్రేమని ఎప్పుడూ అర్థం చేసుకోరు. హలో హలో ఆనంద్ బాబు గారు, మీరు చెప్పినట్టే 3 బుట్టలు రోజా పువ్వులు, 3 బుట్టలు మల్లెపూలు కొన్నాను. ఎక్కడికి తెమ్మంటారు? ఒక్క నిమిషం మీరు లైన్లో ఉంటారా? అలెక్కే గారు, నా అసిస్టెంట్ మహేష్ 3 బుట్టల మల్లెపూలు, 3 బుట్టల రోజా పూలు కొన్నాడంటండి. ఏం చేయమంటారు? భూమిలో పాతి మళ్ళీ మొక్కలు వచ్చేంత వరకు వెయిట్ చేయమని చెప్పండి. హలో మహేష్. చెప్పండి సార్. నీకు పెళ్ళైందా? అయింది సార్. నువ్వు తీసుకెళ్ళి ఆ పూలని మీ ఆవిడ గిఫ్ట్గా ఇవ్వు. అలాగే సార్. అదేనండి అలెక్కే గారు, వేస్ట్ చేయించడం ఎందుకు అని. ఇప్పుడు మనం ఏం చేయాలో అది ఆలోచించండి. దీనంతటికి కారణం ఆ భవిష్యానంద, వాడి బొంద. ఆ కైలాసంలో శివనామస్మరణ చేయకుండా మనల్ని ఇబ్బంది పెడతాడా? పదండి, వాడు అంతు తేలుద్దాం. పదండి. ఒరే చోగేంద్ర, ఈ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కడో నీ శత్రువేరా. వాళ్ళు నిన్ను గుర్తుపట్టి ఇలా చిత్రహింసలు పెడుతున్నారు, లేదంటే నువ్వు చెప్పేది నచ్చక ఈ పరీక్షలు పెడుతున్నారో తెలియట్లేదు. నీ మంటంతో ఈజీగా తగ్గేటట్లేదు. దీనమ్మ కడుపు మాడ. అమ్మయ్యా, కొంచెం ఇంకొంచెం. అమ్మా అమ్మా, ఈ మంట ఇప్పుడు కొంచెం తగ్గిందంటే బతికి కొంచెం ఎలాగూ
తినడానికి భుక్తి కూడా ఇక్కడే ఉందిరా. తినడానికి గదిలో తీసుకెళ్దాం. వెళ్దాం. భవిష్యానంద స్వామి గారు, భవిష్యానంద స్వామి గారు, భవిష్యానంద స్వామి గారు. ఓం హర హర కైలాస శంకర. ఏంటి నాయన ఇలా వచ్చావు? ఎందుకు స్వామి, ఎందుకు? మీరు మా ఇంటికి వచ్చి మా కాపురంలో కుంపడి పెట్టారు. ఏంటి శిష్య అలా అంటావు? నేను భవిష్యానంద స్వామిని. భవిష్యత్తులో జరిగేది మాత్రమే చెప్తాను, అబద్ధం చెప్పను. భవిష్యత్తులో నేను నా భార్యకు విడాకులు ఇద్దామనుకున్నాను, మరి ఆ విషయం చెప్పలేదే? ఆనంద్ గారు, చెప్పండి స్వామి, చెప్పండి. చూడు శిష్య, ఆ మహాదేవుని ఆజ్ఞ లేనిదే ఏమీ జరగదు. అయినా నేను మహర్షిని, అశుభం పలికే భవిష్యత్తుని చెప్పను. మంచి కలిగే భవిష్యత్తును మాత్రమే చెప్తాను. మరి అంత ముందు చూపున్నప్పుడు మా అన్నయ్య వదిన శాంతి కార్యం పూర్తయ్యాక మా శాంతి కార్య ముహూర్తం ఖరారు కావాలని ఎందుకు స్వామి సెలవిచ్చారు? చెప్పండి స్వామి. నేను అసత్యం పలికితే అగ్నిపర్వతాలు బద్దలయ్యి నిప్పు కణికెల్లో ఆ మహాశివుడు తాండవిస్తాడు శిష్య. మరి మీరు చెప్పిన కఠిన నిర్ణయానికి మా మనస్సు ఎన్ని విధాలుగా ముక్కలైందో మీరు ఆలోచించరా? చూడు నాయనా, నీ తొందర చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. నీకు త్వరలోనే ప్రాప్తం కలగాలని నేను ఆ మహాదేవుణ్ణి వేడుకుంటాను. ఇక నన్ను వెళ్ళనివ్వండి నాయనా. ఓం హర హర కైలాస శంకర. ఆగండి స్వామీజీ, ఎక్కడికి వెళ్తున్నారు? మాకిన్ని మంచి మాటలు చెప్పారు. మిమ్మల్ని ప్రసన్నం చేసుకుని మీ శరణు దక్కాలంటే ఏం చేయాలో చెప్పండి స్వామీజీ. ఓం భవిష్యానంద స్వామి. చూడు నాయనా, నిత్యం రగిలే మంటల్ని చల్లార్చాలంటే రోజుకు 2 పూట్ల నా ఆకలి తీర్చి నన్ను ప్రసన్నం చేసుకోండి. హర హర శంకర, ఏంటమ్మా ఇది? భవిష్యానంద స్వామిని అవమానిస్తున్నారా? ఇది అవమానం కాదు స్వామి. నిత్య అగ్ని పర్వతంలా రగిలిపోయే మీకు ఈ పండ్లు ఫలాలు ఏం సరిపోతాయి చెప్పండి? మీరు మా ఇంటికి రావడం మా అదృష్టం. మిమ్మల్ని మంచి భోజనంతో సేవించి శరణు పొందడం మా లక్ష్యం. మీరు మాకు కొంచెం సమయం కేటాయించారంటే మీకు పంచపక్ష పరమాణాలు పెట్టి మిమ్మల్ని దివ్యంగా చూసుకుంటాం. ఈ ఆనందగాడు అసలే అమాయకుడు. వీడింతలా తొందరపడుతున్నాడంటే చాలా మంచి భోజనం పెడతాడనుకుంటా. వీడిని ఆశీర్వదించడమే మనకి మంచిది. మీ నిర్ణయం ఏంటో చెప్పండి స్వామీజీ. హర హర, నువ్వు వెళ్ళు నాయనా. నన్ను గనక ప్రసన్నం చేసుకుంటే నీ ముద్దుల కోరిక కూడా తీరుతుంది. ఏంటి స్వామి, ఏమన్నారు? అదే, మీరు నా మంచి కోరుకుంటే ఆ శంకరుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మీరు వెళ్ళండి. అంతా మీ శరణం స్వామి. ఓరే ఆనంద్, ఇక్కడ నేనున్నంతకాలం నిన్ను నా సేవకుడిగానే చూసుకుంటాను. అప్పుడు టెడ్డీ రోబోలో ఉన్నప్పుడు నన్ను ఎంత ఇబ్బంది పెట్టావురా? నిన్ను ప్రశాంతంగా వదిలిపెట్టను. ఓం నమో శంకర. ఏంటి స్వామి, మీరు నన్ను తలుచుకున్నారా? ఏంటి నాయనా, నువ్వు మాత్రమే వచ్చావు? పళ్ళు పలహారాలు ఆహారాలు ఏవి? భవిష్యానంద స్వామి అయినా మీకు కూడా ఆకలి మీద ఇంత ఆతృత ఏంటి స్వామి? భక్తుడి కోసం, వారు తెచ్చే భుక్తి కోసం ఈ భవిష్యానంద స్వామి ఎప్పుడూ ఎదురు చూస్తూనే ఉంటాడు శిష్య. మీరు కళ్ళు మూసుకుంటే నేను తీసుకొచ్చిన ఆ మహాప్రసాదాన్ని మీ ముందుంచి అభినందన తీసుకోవాలనుకుంటున్నాను స్వామి. మూసుకుంటానే. స్వామి, మీరు నోరు తెరవండి. మా చేతులారా మేమే తినిపిస్తాం.
నోరు తెరవండి, నోరు తెరవండి స్వామీజీ. ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ ఓ. ఓం హర హర భవిష్యానంద స్వామి పలకరా. తొందరపడి మీరు కర్పూరం వేశారు. ఆయనకి నచ్చిందో లేదో ఆనంద్ గారు. నోట్లో నుంచి మాట కూడా రావట్లేదంటే ఆయనకి ఎంత ఎంత నచ్చుంటుందో అర్థం చేసుకోండి లైకే గారు. ఏమంటారు స్వామీజీ? పదండి లైకే గారు, స్వామివారు ఇప్పుడు తాండవం చేస్తారు. పదండి. ఒరే దుర్మార్గుడా, ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? టెడ్డీ వేషంలో ఉన్నప్పుడు ఏడిపించావు, ఇప్పుడు కర్పూరం కడుపులో కరిగిపోయేలా చేస్తున్నావు. ఆ స్వామి మనం ఇలా చేసినందుకు శపిస్తారేమో ఆనంద్ గారు. వాడు స్వామి అంటే మా నాన్నమ్మ చెప్పడం వల్ల వాడి ఇంట్లోకి వచ్చింటాడు. వచ్చింది దొంగ బాబానే. వాడి ఇంట్లోంచి వెళ్తేనే గాని మన శోభనం జరగదా లేకే గారు. పదండి, వాడికి ప్రతిరోజు ఇలాంటి ఏర్పాట్లు చేయాల్సిందే. పదండి. ఓరి దేవుడా, ఓరి దేవుడా. నీ అబ్బవరే ఆనందగా. నా శత్రువు మీ అన్న కాదురా, నువ్వురా. నీ అబ్బ నీ కడుపు మంట. మంట తగ్గడానికి ఐస్ క్రీమ్ తింటే మళ్ళీ కర్పూరం తినిపించి మంట 10 అయ్యేలా చేసావు కదరా దుర్మార్గుడా. నిన్ను ఊరికే వదలనరా, నీ 2 చేతులు మెలికేసి విరిచిపారేస్తాను. ఓం హర హర భవిష్యానంద స్వామి, చలి పుట్టించరా, మంట తగ్గించరా స్వామి. జోగేంద్ర, పెద్దమ్మ పెద్దమ్మ పెద్దమ్మ, ఓ పెద్దమ్మ అమ్మా. జోగేంద్ర, అప్పుడు పారిపోయినా ఇప్పుడు కరెక్ట్ టైంకి వచ్చి నాకు సాయపడ్డా. వెరీ గుడ్, ఇలాగే ఉండు. ఇలాగే ఉంటే నీ చిన్న మనవుడు పెట్టే టార్చర్ తట్టుకోలేక చచ్చిపోతాను పెద్దమ్మా. పెద్దమ్మా పెద్దమ్మా, మనిషిని కూడా చూడకుండా నోట్లో కాలుతున్న కర్పూరం వేసేసాడమ్మా. అసలు అన్ని ఎలా పెంచావు పెద్దమ్మో? చాలే, వాడు నా చిన్న మనవడు కదా, అందుకే గారాబంగా పెంచాను. అలా అల్లరి చేస్తూనే ఉంటాడు, నువ్వేం పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోనమ్మా. ఆనందబాబు నా చవడాలు తీసేదాకా నన్ను వదిలిపెట్టేలా లేడు తల్లో. సరే, ఆనందని కట్టు రాకుండా నేను చూసుకుంటాను కదా. నువ్వు వసుంధరని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలి. ఈసారి ప్లాన్ మిస్ అవ్వకూడదు జోగేంద్ర. అమ్మా, తీసుకెళ్తానమ్మా. అందరినీ మాయ చేసి లోపలికి వచ్చేసాను, ఇంక వసుంధరని తీసుకెళ్ళడమే.
ఇప్పటిదాకా ఆనందగాడు అడ్డు రాకుండా చూడు తల్లో తల్లో. ఛీ, పెద్దమ్మా పెద్దమ్మా మా పెద్దమ్మో పెద్దమ్మా. పెద్దమ్మా సమయానికి పెద్దమ్మ తెల్ల వచ్చి ఈ భవిష్యానంద స్వామిని కాపాడవమ్మా. ఆ కాంతమ్మ నా ₹1 తీసుకుని ఎక్కడికి చెక్కేసిందో దొంగ. చాలా థ్యాంక్స్ పెద్దమ్మా. అమ్మా ఏమిటో చెప్పు. అదేంటి పెద్దమ్మా చల్లగా ఐస్ క్రీమ్ పెట్టి చెంప పగలు కొట్టావు. జోగేంద్ర, ఈ చెంప దెబ్బ ఎందుకో తెలుసా? వసుంధరని ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోవాలన్న విషయం నువ్వు మర్చిపోకూడదని. ఏది ఏమైనా నువ్వు చేసే ఈ పనికి వసుంధర ఇక్కడ ఉండకూడదు. నా మనవడు వంశీకి ఎలాంటి అనుమానం రాకూడదు. అర్థమైంది పెద్దమ్మా. ఈ దెబ్బతో నాకు మరింత కసి పెరిగింది. ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకుండానే ఈ దొంగ బాబా వసుంధరతో మాయమవుతాడు. జోగేంద్ర, ఈరోజు జరగబోయే శాంతి కార్యాన్ని నువ్వు ఆపేశావు. ఇంకొకసారి ఎవ్వరికీ అనుమానం రాకుండా, ఈ కార్యం జరగకుండా ఎవరికైనా ఈ ఆలోచన వచ్చినా నువ్వు భవిష్యానంద స్వామిగా అడ్డుపడాలి. అలాగే పెద్దమ్మగారు. అవసరమైతే బలం కోసం నా మనుషులే నా శిష్యులుగా ఈ ఇంట్లోకి వస్తారు. మా లక్ష్యం ఇప్పుడొక్కటే. ఎట్టి పరిస్థితుల్లో వంశీ వసుంధర జీవితంలో ఒక్కటవ్వకూడదు. మా అక్కని శ్రద్ధగా అలంకరించాలి. ఎందుకంటే అక్కడ వంశీ సార్ చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెయిట్ చేస్తూ ఉంటారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళ మధ్య ఎప్పటికీ దూరం ఉండదు. వాళ్ళు ఎప్పుడో ఒకటైపోయి ఉంటారు. ఏంటమ్మా వాసు, నువ్వేం మాట్లాడటం లేదు? ఇలాంటి టైంలో అమ్మాయి సిగ్గుపడుతుందని కూడా తెలీదా మీకు? అమ్మ వసుంధర, ఇక్కడ మాట్లాడపోయినా పర్వాలేదు, కానీ గదిలో మాత్రం మాట్లాడు. నేను చనిపోవాలనుకున్నా అమ్మా నాన్న నన్ను ఆశీర్వదించలేదు. వంశీ సార్తో పెళ్లి దేవుడు ఆశీర్వాదంతో అనుకుని ఆయనతో జీవితాన్ని పంచుకోవాలో లేదంటే జోగేంద్రకిచ్చిన మాట ప్రకారం ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోయి జోగేంద్ర ముందుకు వెళ్లాలో తెలియడం లేదు. వంశీ సార్తో నా జీవితాన్ని పంచుకుంటే జోగేంద్ర కోపంతో అందరికీ నిజం చెప్పేసి అలేఖ్యను ఆనంద్ గారిని శాశ్వతంగా దూరం చేసేస్తాడు. ఇన్ని రోజుల నా ప్రయత్నం వృధా అయిపోతుంది. ఇప్పుడేం చేయను? ఇప్పుడు ఇవేమీ వద్దులే అలేఖ్య. ఏంటక్కా, ఇవన్నీ వంశీసరికి అడ్డని వద్దని చెప్తున్నావా? లేదంటే నువ్వు ఈ నగలతో వెళ్తే పొగడ్తలతోనే సమయం గడిపేస్తారనుకుంటున్నావా? అమ్మ వసుంధర, శోభనం గదిలో కూడా పెళ్లి కూతురులానే వెళ్ళాలి, కాదనకమ్మా. మా అక్కకెప్పుడు సింపుల్ గా ఉండటమే ఇష్టం అండి, అందుకే వద్దు అంటుంది. అక్క,
ఇంత సందడిగా ఉన్నా ఈ సందర్భంలో అమ్మ కూడా ఉండుంటే ఎంత బాగుండేదో కదా. అవునా లేఖ్య, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. అమ్మ ఉండుంటే నాకు కూడా ధైర్యంగా ఉండేది. ఇక ఎప్పటికీ నాకు నువ్వు, నీకు నేను తప్ప మనకెవ్వరూ ఉండరక్క. మన కోసం ఎంతో చేసిన ఈ ఇంటి రుణం వారసునిచ్చి వంశాభివృద్ధి చేసి తీర్చుకోవాలి. అవునా లేఖ్య, మంచి మనుషులున్న ఈ ఇంటికి అందరూ మేలు చేయాలని అనుకుంటారు. కానీ నాకున్న బాధ్యతలు బంధాల వల్ల ఆలస్యం జరుగుతూనే వస్తుంది. నువ్వు ఈ ఇంటికి పెద్ద కోడలిగా వచ్చిన తర్వాతే కొత్త కళ వచ్చిందని అందరూ అంటున్నారు.